ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ లోడింగ్ టాక్ ఆఫ్ ద టౌన్ అందరు మాట్లాడుతుంది ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి. పాస్తో వేస్తున్నాడు, అసలు లీగలా కాదా అని చెప్పేసి. కానీ మనం ఆలోచించాల్సింది ఐసీసీ తనకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, ఇండియాతో మ్యాచ్ ఆడబోతున్నాడు. అయితే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచిద్దాం, అసలు ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో ఎలాంటి వేరియేషన్స్ యూజ్ చేస్తున్నాడు ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి హై ఆర్మ్ గుగ్లీ, నెక్స్ట్ క్యారమ్ బాల్, తర్వాత లో ఆర్మ్ గుగ్లీ అండ్ ఫైనలీ ఫాస్ట్ వన్. సో చూశారు కదా, 4 డిఫరెంట్ వేరియేషన్స్ యూజ్ చేస్తున్నాడు. దాంతోపాటు బౌలింగ్ స్పీడ్స్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. అలానే వికెట్స్ తీస్తున్నాడు తను. ఒకసారి ఇది కూడా చూడండి, 97 కిలోమీటర్స్ బాల్, 99 కిలోమీటర్స్ బాల్ అండ్ ఫాస్ట్ వన్ 100 కిలోమీటర్స్. సో చూశారు కదా డిస్మిసల్స్ అన్ని. దీన్ని బట్టి మీకు ఒక క్లూ దొరుకుతుంది ఏంటంటే, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేసినప్పుడు బాల్ అంత టర్న్ అవ్వదు, ఆఫ్ ద వికెట్ జిప్ ఉండదు. ఎందుకు? తన బౌలింగ్ యాక్షన్లో పాజ్ అనేది ఉంటుంది. పాజ్ ఉన్నప్పుడు మీకు రెవల్యూషన్స్ ఎక్కువ జనరేట్ చేయలేరు, అప్పుడు బాల్ టర్న్ అవ్వదు, ఆఫ్ ద వికెట్ జిప్ ఉండదు. తను ఒకటే ఏం చేస్తాడంటే పేస్ వేరీ చేస్తాడు. ఒక బాల్ మెల్లిగా, ఒక బాల్ ఫాస్ట్గా వేస్తాడు, అది కూడా పేస్ వేరియేషన్ ఎక్కువ ఉండదు. సో దీనికి ఏంటి సొల్యూషన్? ఇండియన్ బ్యాటర్స్ ఎట్లా ఎదుర్కోవచ్చు? దే హ్యావ్ టు ప్లే ద బాల్ లేట్, అంటే బాల్ని రానియాలి. ఎందుకంటే ఆఫ్ ద వికెట్ ఏం అవ్వట్లే, వేరియేషన్ కూడా లేదు, ఓన్లీ మెల్లిగా వేస్తున్నాడు అంతే. త్వరగా కొడితే ఏంటంటే బాల్ పైకి లేసింది అనుకోండి, పెద్ద గ్రౌండ్, వికెట్ పడే అవకాశం ఉంటుంది. కొంచెం లేట్ ఆడి 2 రన్స్ తీసి లేట్గా బాల్ని రానిచ్చిన తర్వాత స్ట్రైక్ చేస్తే దాట్స్ ద సొల్యూషన్. సో అది సంగతి. ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తం ఇండియన్ బ్యాటర్స్లో ఉస్మాన్ తారిక్ అగేన్స్ట్ హైయెస్ట్ సిక్సెస్ ఈ మ్యాచ్లో ఏ బ్యాటర్ కొట్టబోతున్నాడు? కింద కామెంట్ చేయండి.